హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నిన్నైతే అరుణాచలం వెళ్ళాము గిరి ప్రదక్షిణ కోసము. నిన్న కృతికా నక్షత్రం మహాదీపం అండి అరుణాచలంలో. అందుకే మా ఫ్రెండ్స్తో కలిసి అరుణాచలం వెళ్ళాము. ఇక గోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశామండి. చాలామంది జనాలు, ఫుల్ వర్షం అండి. ఇక బిడ్డలు లేని వాళ్ళు ఉయ్యాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. పిల్లల్ని లేక సంతానం కలిగారనేసి అందరూ ఉయ్యాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. చాలా బాగుందండి. ఇవన్నీ పూలు పైన మహాదీపం కోసమని పూలు తీసుకొని వెళ్తున్నారండి. వర్షమైనా కానీ జనాలు ఏమాత్రం తగ్గలేదండి. ఓం శక్తి అమ్మవారు చాలా బాగుందండి. దారిలో చాలా పొడుగు దేవుళ్ళేనండి. ఇక్కడైతే శివయ్య ఒకతను రోడ్డు మీద అయితే శివయ్య బొమ్మేశారు. చూడడానికి చాలా బాగుందండి. అందరూ చూసి వీక్షిస్తున్నారని కదనేసి మేమే వెళ్ళి చూసాము. ఇక అయితే దీపం అండి. సాయంకాలం 6 గంటలకి దీపం పెట్టారు. చూడండి, మేము కూడా పెట్టాము దీపాలు. పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ పైన చిన్న నక్షత్రం లాగా కనిపిస్తుంది చూడండి, అదే అండి మహాద్వీపం. ఆ దీపం చూడాలంటే చాలా అదృష్టం ఉండాలండి. దీపం పెట్టే టయానికి చాలా హోరు టపాసులు సౌండ్ మోత మోగిపోయిందండి. అలా ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేసాము మేము. పైన చూస్తుంది కదా, అదే ద్వీపము. ఇక్కడ చూడండి, రోడ్లో అంతా దీపాలే, ఎక్కడ పడితే అక్కడ దీపాలేనండి. చూడండి, అందరూ రెయిన్ కోట్లు వేసుకొని వర్షంలో కానీ గిరి ప్రదక్షిణ చేస్తూ దీపాలు పెడుతూ చాలా ఎంజాయ్మెంట్ అండి. నిన్నైతే చూడడానికి కన్నులు రెండు సరిపోలేదు, అలా ఉంది అరుణాచలం మొత్తం. ఎక్కడ ఉండరండి ఇంత జనం. అరుణాచలంలో వచ్చినట్టు ప్రతి సంవత్సరం అరుణాచలం మహాద్వీపానికి వెళ్తూనే ఉన్నాను నేనైతే, కానీ ఇక్కడ వచ్చినట్టు ఎక్కడా రారు జనాలు. అంత బాగా వస్తారండి, కోట్ల మంది వస్తారు జనాలు. ఇక్కడ చూడండి, రామలింగేశ్వర స్వామి శివలింగం అనమాట. ఇక వెంకటేశ్వర స్వామి చూడండి, జనాలు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. రుద్రాక్షలతో శివయ్యని చేశారు. ఇక్కడ మోక్ష మార్గం అండి. అందరూ దీంట్లో మోక్ష మార్గంలో నుంచి వస్తే ఆరోగ్యం బాగుంటుందని నమ్మకము. చూడండి, రుద్రాక్షలతో శివయ్యని చేసి తీసుకొని వెళ్తున్నారండి. ఓకేనండి, నచ్చినట్లయితే సబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.